నమస్కారం ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని జిల్లాల్లో మే 29 వరకు తెలంగాణ వ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం. మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడం సరైన పద్ధతి కాదు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడి చేయవలసిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విషం చెబుతున్నారు. మంత్రి పేర్ని నాని. హైదరాబాద్ ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో గ్రీన్ లేదు, రెడ్ లేదు. అన్ని జిల్లాల్లో మే 29 వరకు తెలంగాణ వ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, రూరల్ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. మున్సిపాలిటీలో 50% షాపులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. భౌతిక దూరాన్ని పాటించకపోతే వెంటనే సడలింపులు రద్దు చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు షాపులు ఓపెన్ చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మే 15 తర్వాత సమీక్ష చేసిన తర్వాత మరిన్ని సడలింపులు ప్రకటిస్తామని సీఎం స్పష్టం చేశారు. అక్కడ స్థానిక మంత్రి రాజేందర్, మన గంగుల కమలాకర్ గారికి, అట్లానే వైద్య శాఖ అధికారులకు, పోలీసు, ఆ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అహోరాత్రులు కష్టపడి విత్ మినిమల్ లాసెస్, ఒక్క లైఫ్ కూడా పోకుండా, వితౌట్ ఏ సింగిల్ డెత్ కరీంనగర్ని మనం కాపాడగలిగాం. ఒక దశలో నేను కూడా వెళ్తా అంటే అక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ రాజేందర్ గారు కావచ్చు, మనం పోతే సీఎం పోతే రొటీన్గా ఉండే హడావుడి ఉంటుంది కాబట్టి వర్క్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నేను కూడా మానేసుకున్నా, ప్రయాణం పెట్టుకున్నామని కూడా మానుకున్నా. దాని రిజల్ట్ ఇప్పుడు కనపడతా ఉంది. వీఆర్ 100% సక్సెస్ఫుల్. చాలా బాగా జరిగింది. కంట్రీకే ఒక రోల్ మోడల్ అయినాం మనం కరీంనగర్ నుంచి. దాని నుంచి కేరళ కూడా చాలా ఉదాహరణలు తీసుకున్నారు. టఫ్గా ఎట్లా ఉండాలా సిచ్యువేషన్ వస్తాయని చెప్పి దాని దృష్ట్యా పనిచేసినాం కాబట్టి చాలా చక్కటి ఫలితాలు వచ్చినాయి. చాలా అదుపులో ఉంచగలిగినాం. వీఆర్ క్వైట్ సక్సెస్ఫుల్. ఈరోజు డెత్ రేట్ విషయంలో చూస్తే కూడా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడం సరైన పద్ధతి కాదని, ఎవరు భౌతిక దూరం పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తారా మీరు అంటూ ప్రశ్నించారు. ఎప్పుడు కని విని ఎరుగని కొత్త బ్రాండ్లు 10 రూపాయల ఖర్చుతో తయారు చేసిన కోటర్ బాటిల్ ధర 150 రూపాయలకు విక్రయిస్తున్నారని, 12 లేక 13 రూపాయలతో తయారు చేసిన కోటర్ బాటిల్ ధర ఏకంగా 180 రూపాయలు, 200 రూపాయలకు విక్రయాలు జరుపుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. విపత్కర పరిణామాలలో భాగంగా ఒక చేత్తో 1000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చి మరో చేత్తో మద్యం రూపంలో 2000 రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మద్యం నిషేధం అన్నారు కానీ ఒక్క రోజులో 75% మద్యంపై అధిక ధరలు పెంచి నిరుపేద జీవితాలను అతలాకుతలం చేయాలని చూస్తున్నట్లు అందరికీ అర్థం పడుతుందని, వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల పట్ల విశ్వాసం కోల్పోయిందని, చిత్తశుద్ధి కోల్పోయిందని తీవ్రంగా విమర్శించారు. ముగ్గురు చనిపోయినారు. ఒక్క సర్వేపల్లిలో ముగ్గురు. తాడిపత్రి, పొదలకూరులో మీ వైసీపీ నాయకులు 2 కార్యకర్తలు, ఒక ఒడ్డుపోయిన శ్రీనివాసులరెడ్డిని, పలుకూరు శ్రీనివాసులరెడ్డి తాగి, 11 గంటల నుంచి తాగి సాయంత్రానికి ఒక శ్రీనివాసులరెడ్డి ఇంకో శ్రీనివాసులరెడ్డిని మర్డర్ చేశాడు. అక్కడ కోడూరులో హేమాద్రి అనే కుర్రోడు, 25 ఏళ్ల కుర్రోడు తాగి బైక్లో కొట్టేసి చనిపోయినాడు ఊరికి పోతూ. అట్లే యాకసిరి పోలయ్య, పొదలకూరు టౌన్లో గిరిజన్ ఉదయం 8 గంటల నుంచి క్యూలో నిలబడి 3 గంటలకి చనిపోయినాడు. ఒక్క సర్వేపల్లిలో ముగ్గురు చనిపోయినారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు మీ డిస్టిలరీస్లో ఏ మందు తయారవుతుందని చెప్పేసి నేను అడుగుతా ఉండా.
అది ఏంది అసలు? అంటే మీరు నవరత్నాలు ఈ విధంగా ఇంట్రొడ్యూస్ చేశారా? ఇంత స్ప్యూరియస్ లిక్కర్ వారం రోజులు కంటిన్యూస్ గా ఈరోజు గవర్నమెంట్ షాప్స్ లో అమ్మే లిక్కర్ రోజుకి క్వార్టర్ లెక్కన వారం రోజులు తాగితే పక్షవాతం వస్తుంది, 2 క్వార్టర్ల లెక్కన తాగితే చచ్చిపోతారు. 2014లోనే మీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడి చేయవలసిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ప్రతిదీ ఏకపక్షంగా నిర్ణయం వల్ల హైకోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉందని గుర్తు చేశారు. కరోనా వైరస్ నియంత్రణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తున్నారని, ఎవరి సలహాలు ఎవరి సూచనలు తీసుకోరని, ముందు చూపులేని వ్యక్తి దురదృష్టవశాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి చేస్తున్నాడు, ఆయనకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్లో జరిగిన సంఘటన వల్ల 527 మందికి పాజిటివ్ వచ్చే పరిస్థితి వచ్చింది. మనం ఫస్ట్ లాక్డౌన్ పెట్టుకున్నాం మార్చి 25న, అప్పటికి 606 కేసులు ఉన్నాయి. సెకండ్ లాక్డౌన్కి 40,263 కేసులు అయినాయి. 40 రోజుల్లో 66 రెట్లు పెరిగింది. ఇప్పుడు 3వ లాక్డౌన్ మే 17 వరకు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం, ఇది దేశం అంతా కూడా ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చింది. దేశంలో 737 జిల్లాలు ఉంటే 130 జిల్లాలు రెడ్ జోన్లుగా, 284 జిల్లాలు ఆరెంజ్ జోన్లుగా, 319 జిల్లాలు గ్రీన్ జోన్స్గా ఉండే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విషం చిమ్ముతున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని, కేంద్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయని చెప్పారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వైన్ షాపులకు పంపారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలకు డబ్బులిచ్చి వైన్ షాపుల దగ్గర నిలబెట్టారని చెప్పారు. వైన్ షాపుల దగ్గర భౌతిక దూరం పాటించకుండా టీడీపీ కుట్ర చేస్తుందన్నారు. గుట్టు బట్టబయలయ్యి మీ బతుకు బజారు పడితే జైలుకి వెళ్ళే పరిస్థితి మోడీ గారు తీసుకెళ్తాడేమో అని చెప్పని భయంలో మీరు వణికిపోయే పరిస్థితి. మరి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దేశంలో మోడీ గారే కాదు, కేంద్ర మంత్రులు, ఆఖరికి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా, ఒడిశా ముఖ్యమంత్రి గారు, ఇలా అనేక మంది వేణోళ్ల జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్నటువంటి పరిపాలన గురించి, ఈ కోవిడ్ వైరస్ను అరికట్టేదానికి ఆయన చేస్తున్నటువంటి వేగవంతమైన తీసుకున్న నిర్ణయాలకు కానీ వేణోళ్ళ పొగుడుతే పరిస్థితి ఉంటే, మెచ్చుకుంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని భుజం తట్టి శభాష్ అంటుంటే, ఈయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటాడు, మోడీ గారిని పొగుడుతుంటాడు. ఇందులో మోడీ గారు చెప్పిన మాట కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చేసింది ఏముంది? మోడీ గారు చెప్పినట్టు, కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కఠిన. లాక్డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన వారు మరికొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందేనని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ గడ్డ మీద రకరకాల కారణాల వల్ల ఇతర రాష్ట్రాలకు లేక దేశాలకు వెళ్లిన వారందరూ మన వాళ్లే అయితే వీరిలో కొంతమంది ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కొంతమంది తిరిగి స్వస్థలాలకు వెళ్ళాలి అనుకుంటున్నారు. మీరు అందరికీ నేను చేసే విజ్ఞప్తి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రావడం వల్ల మీరు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి లేదా ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కరోనా వ్యాధిని సంక్రమింపచేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మీకు టెస్ట్ చేయవలసి ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మనవి, ఈ కోవిడ్-19 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ దృష్ట్యా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరి అనేక కారణాల వలన ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్ళిన మన రాష్ట్ర ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఈ లాక్డౌన్ నేపథ్యంలో మరి తన సొంత రాష్ట్రానికి రావాలనేసి కొన్ని విజ్ఞప్తులు వస్తున్నాయి. సో ఈ విజ్ఞప్తుల నేపథ్యంలో మీకందరికీ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మీతో పాటు మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు, పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణ వారికి చెందిన వారు ఉన్నారు,
వీరందరూ కూడా మరి పర్మిషన్ కోసము అప్లై చేయడం జరుగుతుంది. మీ యొక్క సెంటిమెంట్స్ని, మీ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలము. ఏపీఈడబ్ల్యూఐడిసి పనులపై సంబంధిత ఇంజనీర్లతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనుల పురోగతిపై చర్చ కొనసాగింది. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను వెల్లడించారు. ఏమంటారు గర్ల్స్ హాస్టల్స్ ఓకే ఎస్సీ హాస్టల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ టు జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ 56 చెప్పండి మరి చేస్తాం కదా సార్. ఓకే రైట్. మీ ఫిగర్ మీరు ఇచ్చిన ఫిగర్ 80 ఇక్కడ 8 crores చూపిస్తుంది. అదే మినిస్టర్ గారికి మేము తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 43,000 బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించామని, రాష్ట్రంలో ఎక్కడా నకిలీ మద్యం తయారు చేస్తున్నా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు, కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మాఫియాపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎస్పీ, కలెక్టర్లపై ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 43,000 బెల్ట్ షాప్స్ కూడా పూర్తిగా కూడా గ్రామాలలో ఎక్కడా కూడా లేకుండా చేసాం. దట్ ఈస్ ఆల్సో సంథింగ్ వాట్ వీవ్ డన్ టువర్డ్స్ దిస్ ఇనిషియేటివ్. గ్రామాలలో బెల్ట్ షాపులు పర్మనెంట్గా లేకుండా ఉండాలి అని అంటే దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ లాభ ఆపేక్ష లేనప్పుడే జరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మందు దుకాణాలు ఉంటే సేల్స్ పెంచుకునే దానికోసం గ్రామాలలో బెల్ట్ షాపులు ఎప్పుడూ మనం యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే తీసేస్తారు. యాక్షన్ తీసుకోవడం మానేసిన వెంటనే మళ్ళీ బెల్ట్ షాపులు మళ్ళీ పుట్టుకొస్తాయి. ఎందుకనంటే ప్రైవేట్ వాళ్ళు లాభాని కోసం చేస్తారు కాబట్టి అనే ఉద్దేశంతో పూర్తిగా ప్రైవేట్ అనేది తీసేసి గవర్నమెంట్ షాపులు నడపడం మొదలుపెట్టింది. అదే కాకుండా టైమింగ్స్ కూడా ఖచ్చితంగా తగ్గించి పొద్దున్నే 11 దాకా షాపులు తెరచకుండా, సాయంత్రం కూడా 8 దాటితే షాపు ఓపెన్ కాకుండా ఇటువంటి టైమ్స్ కూడా తగ్గించి కూడా లిక్కర్ను డిమోటివేట్ చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం. ఈ నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. వేర్ రేట్స్ చూస్తే షాక్ కొట్టే విధంగా రేట్స్ ఉండాలి, సో దట్ దే ఆర్ డిమోటివేటింగ్. అండ్ రాబోయే రోజుల్లో ఇది ఇంకా తగ్గించుకుంటూ పోయి గుంటూరు జిల్లా గురజాలపట్నంలోని ఎంపీజే సేవా సంస్థ గురజాలపట్న కన్వీనర్ షేక్ సుబాని మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడిలో ప్రతి ఒక్కరూ చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రధానంగా గురజాలపట్నంలోని పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, జర్నలిస్టుల మిత్రులకు, స్వచ్ఛంద సేవా సంస్థల యాజమాన్యానికి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. మన గురజాల టౌన్లో ఎంతమంది అయితే గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారో, పోలీస్ సిబ్బంది వారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఎంతమంది అయితే ఉన్నారో మనకి ఆ సర్వేశ్వరుడు, ఆ యెహోవా, ఆ ఆకాశాల స్వామి అయిన అల్లా ఇచ్చిన వరం వీళ్ళంతా. ఎందుకంటే అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో కూడా మన పోలీస్ సిబ్బందికి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన కృషి ఎంతటి కృషి అంటే మహత్తరమైన కృషి చేస్తున్నారు. అక్కడ బార్డర్లో మన ఇండియన్ ఆర్మీ ఎలా కృషి చేస్తుంటే అంతకంటే కూడా ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ లాక్డౌన్ కారణంగా. వీళ్ళకి ఎంత మనం చెప్పుకున్నా కానీ తక్కువే. ఇలాంటి నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి మనం అందరం కూడా సహకరించాలా. ఎందుకంటే వాళ్ళు చేసే కృషి ఏంటంటే వాళ్ళ ప్రాణాలని ప్రణంగా పెట్టి మన ప్రాణాలని కాపాడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ఇళ్లల్లో నుంచి బయటికి రాకుండా
మనం వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా మనమందరం కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గుంటూరు తన నివాసంలోని తెలుగు యువత గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా విద్యాబోధన అందించవలసిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలాగా పెట్టారు అంటే ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతుందని ఇలాంటి పరిణామాలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించారని రాయపాటి సాయి కృష్ణ పేర్కొన్నారు. తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్ష దైవంగా భావించే గురువులు ఎవరైతే ఉన్నారో మద్యపానం సేవించొద్దు, మద్యం ఆరోగ్యానికి హానికరం అని మనకు బోధించిన గురువుల్ని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ప్రార్థించిన మనం ఈ చేతులతో ఈరోజు మనం అదే పాఠాలు చెప్పిన గురువులు మద్యం దుకాణాల బయట మందు బాబులకి కాపలాగా కర్రలు పట్టుకొని నుంచొని కట్టడి చేయమని చెప్పి డ్యూటీలు వేస్తున్న పరిస్థితుల్లో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్న పరిస్థితులు ఇవి. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, జూలై 8 నాటికి 27 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల మంజూరు చేయాలని మార్గదర్శకాలపై కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి ఒక్క గ్రామ సచివాలయంలో పూర్తి వివరాలను నోటీస్ బోర్డు ద్వారా ప్రజలకు తెలియపరచాలని సూచించారు. అర్హత ఉండి నాకు ఇళ్ల స్థలం రాలేదు అని ఎవరు అనకూడదని, మా కలెక్టర్ సక్రమంగా పనిచేయడం లేదని, నా దృష్టికి రాకూడదని స్పష్టం చేశారు. మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడు కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం. So far 27 లక్షల 27 lakh house pattas we are distributing, and I presume that this takes care of this would have taken care of everything what needs to be taken care. So once again list మొత్తం డిస్ప్లే చేయండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టండి. ఒకవేళ మీ పేరు లేకపోతే మీకు అర్హత ఉంటే ఎలా నమోదు చేసుకోవాలో అని చెప్పి రాయండి. రాసిన తర్వాత ఈ డిస్ప్లే పెట్టేయమని చెప్పి అడుగుతా ఉన్నా గ్రామ సెక్రటేరియట్లో. పెట్టేసి సే ఫ్రమ్ డిస్ప్లే 6వ తారీఖు కల్లా May 6th పెట్టేసి. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఒక్కరు రైతుకి మే 15న 5,500 రూపాయలు నేరుగా వారి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడ కూడా మన పథకాలలో వివక్షకు తావులేదు, కరప్షన్కు తావులేదు. సో వివక్ష, కరప్షన్ అన్నదానికి ఎటువంటి పరిస్థితిలో తావు ఇవ్వకుండా ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ బెనిఫిషరీ గెట్స్ ఇట్. అర్హత ఉంటే ఏ ఒక్కరికి మిస్ కాకూడదు. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డిస్ప్లేడ్. ఆల్మోస్ట్ రైతు భరోసాకి అయితే 46,69,000 ఫ్యామిలీస్కి లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ 6,534 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశాం రైతు భరోసా కింద, where 13,500 rupees will be given to every రైతు ఫ్యామిలీకి డబ్బు ఇవ్వడం జరిగింది, 13,500 రూపాయలు. ఇందులో ఈ సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా /PM కిసాన్ ప్రోగ్రాంలో భాగంగా 2,000 రూపాయలు ఇప్పటికే ఏప్రిల్ మాసంలోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మే 15వ తారీఖున 5,500 రూపాయలు ప్రతి రైతుకు బటన్ నొక్కగానే వాళ్ళ అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్ అది కూడా మీరు ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ టాక్ టు ద బ్యాంకర్స్ దట్ ఎంటైర్ 5,500 rupees what we gave should not go for their previous debts. It should be unencumbered bank account. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో నడి రోడ్డుపై కూరగాయలను పడేసిపోయిన గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతులు పొలాల్లో పండించిన కూరగాయలను బజార్లో విక్రయించుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై పండించిన పంటను నడి రోడ్డుపై కూరగాయలు పడివేసి అసంతృప్తికి గురైన రైతుల సమస్యలను ఏ ఒక్కరూ పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చి సరుకు తెచ్చుకొని 1 రోజు 2 రోజులు కాకపోయా లక్షలు పెట్టి ఫైళ్లు పెట్టి తినేదానికి తిండి లేక నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇంత ద్వారా చేస్తే ఎట్ట చేయాలో చెప్పు. కరోనా అంటే అందరికి భయమే, అర్థం చేయాలా, ఎట్ట చేయాలా? ఏం జరిగింది సార్? నిన్న అనుమతించిండు బాగానే ఉంది. అయితే ఈ రోజు ఎందుకు ఇలా? ఈ రోజు పెట్టు అట్టే పద్ధతిగా లేకుండా రావాలను వినుకుంటాం. రైతులు లేకుండా ఎట్లా చేస్తావు చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మతి భ్రమించిందని, ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు. చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా విషయం ఉండి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఆయన కనిపిస్తున్నాడు. విషయం ఏమీ లేదు. ఇందాక కూడా 1 గంట 20 నిమిషాలు 2 గంటల సేపు ఆ జూమ్లో మరి ఎవరో కొంత చూపించకపోతారా? నేను 1 గంట గంటన్నర మాట్లాడితేనో 2 గంటలు మాట్లాడితేనో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఏదో ఒక ఛానల్ చూపించకపోద్దా? ఆ రకంగా ప్రజల్లోకి నేను కనపడతా ఉంటాను అనేటువంటి భావనతో మాట్లాడడం తప్ప అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విషయంతో మాట్లాడినటువంటి సందర్భం నాకు ఏమీ కనిపించలేదు. వాళ్ళంతా చూశాను, నేను ఎక్కడా కూడా అది కనిపించలేదు. ఆయన లిక్కర్ గురించి మాట్లాడతారు. ఆయనకి ఇంకా కన్ఫ్యూజన్, క్లారిటీ ఉన్నట్టుగా నాకు ఇక్కడ అనిపించలేదు. ఏం క్లారిటీ లేదంటే ఆయనకి. అసలు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, లిక్కర్ అమ్మకాలని ప్రారంభించామని మీకు బాధ, లేక ధరలు పెంచారని బాధ, లేకపోతే బ్రాండ్స్ సరైనవి ఇవ్వడం లేదని బాధ? ఏమిటి మీ బాధ? నాకు అర్థం కాలేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో నిబంధనలు తుంగలో తొక్కి ఎటువంటి సామాజిక దూరం పాటించకుండా మద్యం విక్రయాలు జరుపుతున్నారని, కరోనా వైరస్ నియంత్రణ చర్యలు ఇదేనా అని ప్రశ్నించారు. వీరి ఆదాయం కోసం మద్యం విక్రయాలు జరుపుతూ 75% అధిక ధరలను పెంచుతూ పేదల జోబులకు చిల్లులు వేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎటువంటి విశ్వాసం లేదని మాజీ మంత్రి నక్క ఆనందబాబు పేర్కొన్నారు. 48 గంటల్లో 2 సార్లు మద్యం ధరలు విపరీతంగా ఇవాళ 75% ఉన్న పడంగా మద్యం ధరలు పెంచేసి ఇవాళ పేదవాళ్ల బతుకులతో ఆటలాడుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని 75% ఏం మందు అడుగుతారో తెలియదు, ఏం బ్రాండ్లో తెలియదు. డిస్టిలరీస్ దగ్గర నుంచి వీళ్ళ బినామీలు, వీళ్ళకి ట్యాక్సులు, వీళ్ళకి పూర్తిగా వాటాలు. ఇవాళ 90% ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇక్కడ మద్యం మీద ఇలా 100 రూపాయల బాటిల్ ఉందంటే 10 రూపాయలు తయారు చేయడానికి అయ్యే ఖర్చు, 90 పైసలు కూడా వీళ్ళు తినేదే. ఈ పరిస్థితుల్లో డిస్టిలరీ కంపెనీలతో ఇష్టానుసారం బేరాలు మాట్లాడుకొని ఇవాళ కేవలం వీళ్ళ ఆదాయాన్ని పెంచుకోవటం కోసం, ఓ పక్క ప్రభుత్వానికి ఆదాయం, రెండోది వీళ్ళ సొంత ఆదాయం, 2 రకాలుగా ఆదాయ వనరుగా ఇవాళ మద్యాన్ని చూస్తూ మరి ఇలా మద్యాన్ని ఎప్పుడు ఓపెన్ చేయాలా, మద్యాన్ని ఎప్పుడు మార్కెట్లో తీసుకెళ్లాలని చెప్పి తపన పడ్డటువంటి విధానం ఇలా స్పష్టంగా అర్థమవుతాం. సడన్ గా 45 రోజులు ఇలా ఏ పని లేదు, అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రోజువారీ కూలీలు, అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసేటటువంటి కార్మికులు అందరూ కూడా పనులు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ ఒక్కసారిగా నువ్వు మద్యం షాపులు తీసి ఇవాళ సామాజిక దూరం, లాక్డౌన్ ప్రధాన ఉద్దేశం. కరోనా వైరస్ భయంతో మానసిక ఆందోళనకు గురైన ఓ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని రామంతాపూర్ లో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు విఎస్ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ నెంబర్ 303లో నివసించే వాసిరాజు కృష్ణమూర్తి కొద్ది కాలంగా గ్యాస్ సమస్యతో అవస్థపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు తరచూ ఆయాసం వస్తుంది. దీంతో తనకు కరోనా సోకిందేమోనని కృష్ణమూర్తి ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కింగ్కోటి ఆసుపత్రికి తీసుకువెళ్లగా కరోనా లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ ఆయన ఆందోళన చెందుతుండటంతో నేడు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. ఈలోపే కృష్ణమూర్తి అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు దూకడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్ని జిల్లాల్లో మే 29 వరకు తెలంగాణ వ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం. మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడం సరైన పద్ధతి కాదు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడి చేయవలసిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విషం చెబుతున్నారు. మంత్రి పేర్ని నాని. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.